హైదరాబాద్ బుక్ ఫెయిర్లో స్పెషల్గా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వారు యాంటీ డ్రగ్ పైన అవేర్నెస్ కల్పించడానికి కూడా ప్రత్యేకమైన స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. సురక్ష పేపర్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సంబంధించిన సురక్ష పేపర్ ఆధ్వర్యంలో కూడా ఒక స్టాల్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరితో ఒక ఫోటో తీసి మేము యాంటీ డ్రగ్ సోల్జర్గా కూడా ఒక ఫోటోని అయితే అంటే ఎలక్ట్రానిక్ ప్రత్యేకంగా ఒక కెమెరాను కూడా ఏర్పాటు చేసి వాళ్ళు ఇక్కడ ఫోటోలు కూడా తీసి మేము ఒక యాంటీ డ్రగ్ సోల్జర్ అని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చిన బుక్ ఫేర్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి ఒక ఫోటో తీసి కూడా వాళ్ళు ఒక ఫోటోను కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే సే నో డ్రగ్స్ అనేది కూడా చాలా కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణ పోలీసు వాళ్ళు ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి చాలా డ్రగ్స్ కేసులు కూడా అట్లాగే గంజాయి మత్తు పదార్థాలు ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇక్కడ కొందరు విదేశాల నుంచి కూడా డ్రగ్స్ తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా టీంని ఏర్పాటు చేసి కూడా తెలంగాణలో డ్రగ్ ఫ్రీ స్టేట్గా తీర్చిదిద్దడానికి కూడా తెలంగాణ పోలీసులు చాలా కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ బుక్ ఫేర్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించడానికి ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. మనతో మాట్లాడడానికి డిఎస్పీ సైదుల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా కూడా డ్రగ్స్ ఫ్రీ స్టేట్ను ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా మీ టీం కూడా ఏర్పాటు చేశారు కదా సార్. ఇప్పుడు ఈ స్టాల్ పెట్టడం వల్ల మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ స్టాల్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే బుక్ ఫెయిర్లో భాగంగా మాది ఇంతకుముందు సురక్ష పేపరు మంత్లీ మ్యాగజైన్ ఉండేది. దాన్ని డైలీ పేపర్గా దాన్ని మార్చుకుంటూ అందులో భాగంగానే ఈరోజు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తరఫున కూడా ఇప్పుడు దాన్ని ఈగల్గా గౌరవ సీఎం గారు పేరు మార్చడం జరిగింది. దాన్ని ఈగల్ తరఫున మేము ఈ స్టాల్ని పెట్టేసేసి ఇక్కడికి వచ్చినైతే ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకు యాంటీ డ్రగ్స్ మీద అవేర్నెస్ కల్పించేందుకు వారికి యాంటీ డ్రగ్ సోల్జర్గా మేము డిక్లేర్ చేసుకుంటూ వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వటం, వాళ్ళ ఒక ఫోటోగ్రాఫ్ కూడా తీసుకోవటము, అందరు కూడా పబ్లిక్లో ఈ డ్రగ్స్ మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో 1908కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా వాళ్ళకు కోరుకుంటూ ఈ డ్రగ్స్ మీద మేము అవేర్నెస్ చేస్తున్నాము. అదే అందులో భాగంగా మాకు సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా స్టాల్ పెట్టేసి అందరూ పోలీసు మొత్తానికి కూడా ఒకటే స్టాల్ ఉంది కాబట్టి ఇక్కడ సైబర్ క్రైమ్ వాళ్ళకు, యాంటీ నార్కోటిక్స్ వాళ్ళకు, తర్వాత సురక్ష పేపరు, తర్వాత మా పోలీసు అకాడమీ వాళ్ళకు కూడా అందరం కలిపి ఒక స్టాలు ఏర్పాటు చేయడం. ఈ స్టాల్ యొక్క మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఈ యొక్క సైబర్ క్రైమ్స్ మీద కానీ యాంటీ డ్రగ్స్ మీద కానీ అవేర్నెస్ కల్పించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగా సురక్ష అనే పేపర్ కూడా డైలీ పేపర్ అయింది కాబట్టి మామూలు రెగ్యులర్ పేపర్ ఎట్లా తీసుకుంటాం మా సురక్ష పేపర్ కూడా పబ్లిసిటీ చేయాలనే ఉద్దేశంతో స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే విదేశాల నుంచి కూడా చాలా డ్రగ్స్ ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది, వాటిని కూడా మీరు చాలా కంట్రోల్ చేస్తున్నారు కదా సార్. అంటే ఎట్లా ఈ డ్రగ్ పెడ్లర్లు మీరు పట్టుకున్నా కూడా కొత్త వాళ్ళు ఇంకా వస్తున్నారు కదా సార్, వాళ్ళను నియంత్రించడం మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మా గౌరవ డైరెక్టర్ సారు సందీప్ శాండిల సారు దాని మీద ఎక్కువ ఫోకస్ అయింది. విదేశీయుల నుండి ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మాకు ఒక ఇన్ఫర్మేషన్ వ్యవస్థ అనేది ఉంటుంది. దాన్ని మేము డిస్క్లోజ్ చేయలేము. ఎందుకంటే మాకు ఉన్నటువంటి వ్యవస్థనే ఎట్లా వస్తున్న డ్రగ్స్, ఎవరు డ్రగ్ పెల్లర్స్, ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, స్మగ్లర్స్ ఎవరు అనేది మేము టెక్నికల్గా తీసేసి వాళ్ళని పట్టుకోవటము, జ్యుడిషియల్ కస్టడీ పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మా డైరెక్టర్ సార్ ముఖ్యంగా సారు బాగా ఎక్కువ ఫోకస్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో అయినటువంటి ఢిల్లీలో రైడ్స్ కూడా ఒక 50 మందిని విదేశీయుల్ని నైజీరియా నుంచి పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎక్కడ డ్రగ్స్ లభించిన వాళ్ళకి ఢిల్లీ పోలీసుకు అప్పచెప్పడం, మన కేసులో 2 కేసులలో ఉన్నటువంటి సభ్యులను కూడా ఇక్కడ తీసుకురావడం, వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీ పంపడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఎక్కువగా కాలేజీలో యూత్ని టార్గెట్ చేసుకొని డ్రగ్స్ పెడ్లర్ కూడా ఎక్కువగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ సప్లై చేస్తున్నారు. యూత్లో ఎక్కువగా అవేర్నెస్ తీసుకురావడానికి మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? అయితే ముఖ్యంగా ఇది ఏదైతే మనం డ్రగ్స్ అని చెప్పుకుంటున్నామో దీని మీద అవగాహన కోసం మేము ప్రతి స్కూలు, కాలేజ్, యూనివర్సిటీస్ అన్నిటినీ కూడా మేము స్టెప్ బై స్టెప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే మన దేశాన్ని నాశనం చేయడానికి మన శత్రు దేశాలు గతంలో ఏదైతే టెర్రరిజం అనేటటువంటి పద్ధతిని ఉపయోగించి మనల్ని చాలా ఇబ్బంది పెట్టారో, ఇప్పుడు వాళ్ళు ఆ పద్ధతిని మార్చుకొని కొత్త పద్ధతి ద్వారా మనల్ని నాశనం చేయడానికి పూనుకున్నారు. వాళ్ళ కొత్త పద్ధతి పేరే నార్కో టెర్రరిజం. దీని మీద పబ్లిక్లో మరియు స్టూడెంట్స్కి పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. ఏంటంటే వాళ్ళ ఉద్దేశం దీంట్లో ఈ స్టూడెంట్స్ని డ్రగ్స్కి అలవాటు చేసి వాళ్ళ యొక్క ఫ్యూచర్ని నాశనం చేయడం ద్వారా మన దేశాన్ని నాశనం చేయాలి అనేదే ఇప్పుడు కొత్త స్ట్రాటజీ, దట్ ఈజ్ నార్కో టెర్రరిజం అండి. ఇప్పుడు జనరల్గా ఏమైందంటే మనం దేశంలో చూస్తున్నాం, పంజాబ్ రాష్ట్రం ఆల్మోస్ట్ 40% ఆఫ్ యూత్
డ్రగ్స్కి అలవాటు పడడం వలన చాలా పరిస్థితి తీవ్రంగా ఉంది అక్కడ. మన కేంద్ర ప్రభుత్వము నషాముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమం చేస్తూ దాంట్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక సపరేట్ డిపార్ట్మెంట్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, ఇప్పుడు మనం తెలంగాణ ఈగల్గా నామకరణం చేశారు ముఖ్యమంత్రి గారు. ఆ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా ముఖ్య బాధ్యత ఏమి ఇచ్చారంటే డ్రగ్ ఫ్రీ తెలంగాణ. మన తెలంగాణని డ్రగ్ ఫ్రీగా చేయడానికి ప్రతి స్కూల్ని డ్రగ్ ఫ్రీగా చేయాలి, ప్రతి కాలేజీని డ్రగ్ ఫ్రీగా చేయాలి, ప్రతి యూనివర్సిటీని డ్రగ్ ఫ్రీగా చేయాలి. అలాగే స్లమ్ ఏరియాస్ మరియు రూరల్ ఏరియాస్, అదేవిధంగా మన అర్బన్ ఏరియాస్లో ప్రతి ప్రాంతాన్ని కూడా డ్రగ్ ఫ్రీగా చేస్తూ ఫైనల్ మన యొక్క అందరి బాధ్యత డ్రగ్ ఫ్రీ ఇండియా. సో మన రాష్ట్రం కూడా ఈ డ్రగ్ ఫ్రీ ఇండియాని డ్రగ్ ఫ్రీ చేయడానికి మన రాష్ట్రం చాలా ముందుంది. ఇప్పుడు దేశంలోనే ఇప్పుడు ప్రప్రథమంగా మా గౌరవ డైరెక్టర్ గారు సందీప్ షాండిల్య సార్ ఆధ్వర్యంలో ఎన్నో వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళి మనము అక్కడ కూడా చాలా మంచి ఆపరేషన్ చేస్తూ మన రాష్ట్రాన్ని వైపు చూడడానికి కూడా భయపడే విధంగా ఇప్పుడు డ్రగ్ పెల్డర్స్ ఉన్నారు. అంటే యువత ఎవరు కూడా ఇటు డ్రగ్స్ వైపు వెళ్లకుండా వాళ్ళ బంగారు భవిష్యత్తుగా ఉండాలంటే డ్రగ్ ఫ్రీగా ఉండాలి. అట్లాగే ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం కూడా డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేసడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే యాంటీ నార్కోటిక్స్ ద్వారా కూడా ఎక్కడికక్కడ డ్రగ్స్ సప్లై కాకుండా అట్లాగే పెడ్లర్లు కూడా చాలా మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎక్కడైనా కనుక డ్రగ్స్గా తీసుకున్నట్టు కానీ సప్లై చేస్తున్నట్టు కానీ తెలిస్తే 1908 కూడా కాల్ చేసి చెప్పొచ్చు అని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ఎన్టీఆర్ స్టేడియం, హైదరాబాద్.